కిరణ్ పేరు చెబితేనే ఒంటికాలిపై లేస్తున్న మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి నల్లారిపై నిప్పులు చెరిగారు. అసలు మంత్రిగా అనుభవం లేని పిల్లకాకి అంటూ వాగ్బాణాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీ లేకపోతే కిరణ్ దిక్కులేని వాడే అంటూ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. సీఎం కిరణ్ కు అంత సీన్ లేదు. పార్టీ పెట్టడం అంటే ఆసమాసి కాదు. కిరణ్ పార్టీ పెడితే నేనే చందా ఇస్తా అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు డిఎల్. తన సొంత పార్టీ పెడితే నేను వెల్కమ్ చేస్తా, నేను 10 లక్షల రూపాయలు చందా కూడా ఇస్తాను. కిరణ్ కుమార్కి సొంత పార్టీ పెడితే తన నీడనే తను నమ్మలేడు. తను విమర్శించిన వ్యక్తులు ఇష్టపడలేదు. సీఎం సీట్లో కూర్చోడానికి తప్ప పరిపాలించడానికి కిరణ్ పనికిరారని ఆరోపించారు. నీలం తుఫాను వచ్చి రాష్ట్ర రైతులు నానా కష్టాలు పడుతుంటే పట్టించుకోని సీఎం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనని కడిగి పారేశారు. నీలం తుఫాను వచ్చినప్పుడు కనీసం 10 నిమిషాలు కూడా తుఫాను దెబ్బతిన్న ప్రాంతాలకు పోయి పరామర్శించలేని వ్యక్తివి, నీలం తుఫాను సంబంధించిన పరిహారాన్ని, నష్టపరిహారాన్ని ఇవాళ కూడా ఇవ్వలేని వ్యక్తివి, ఇవాళ కూడా నీకు పరిపాలన అంటే అవగాహన లేకుండా ఊరికే మొత్తం డబ్బులు తీసుకుని చిత్తూరు జిల్లాలో కుమ్మరించడం తప్పితే చిత్తూరు జిల్లా ఏమైతే అని కూడా తెలియదు నీకు. నువ్వేంది పార్టీ పెట్టేది? పెడితే నేను వెల్కమ్ చేస్తా. అసలు కిరణ్ కు మిత్రులే ఉండరన్నారు డిఎల్. కనీసం సొంత జిల్లాలో కూడా ఇమేజ్ లేదన్నారు. తన జిల్లాకి కోట్లకి కోట్లు నిధులు ఇస్తున్నా అవి ఏమవుతున్నాయో కూడా తెలుసుకోలేని అసమర్థుడు అంటూ కూరలో కరివేపాకులా తీసి పారేశారు. ఒకవేళ కిరణ్ కు మిత్రులున్నా వాళ్లంతా కలెక్షన్ మిత్రులేనంటూ చురకలంటించారు. అతనికి ఎవ్వరూ మిత్రులు లేరు, సొంత కుటుంబంలోనే మిత్రులు ఉంటారని అనుకోను. అతని మిత్రులు ఎవరంటే కలెక్షన్ మిత్రులే. మొత్తానికి మరోసారి సీఎం టార్గెట్ చేశారు డిఎల్. అసమర్థుడికి సీఎంగా కొనసాగే హక్కు లేదంటూ ఆరోపించారు.